మెదక్ చర్చి 100 సంవత్సరాలుగా విశ్వాసం, నమ్మకం, దేవుని కృపకు మార్గనిర్దేశకం, అనేక మంది జీవితాల మార్పుకు శ్రీకారం, విజయానికి, క్రీస్తు బోధనలకు జీవం ఇచ్చే ప్రతీక, శాంతి కోరే వారికి మెదక్ చర్చి ప్రతీక అంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆయన చర్చి 100 సంవత్సరాల వేడుకల సందర్భంగా ఆయన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్, అధికారులు, మత గురువులు ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్ చర్చిలో శిలువ వద్దకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ చర్చి పొడవు, ఎత్తు, చర్చిలో అద్భుతకరమైన దృశ్యాలను, చర్చి నిర్మాణాలను, ఇతర ఆయా వివరాలను మత గురువులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, పలువురు అధికారులు ఆయనకు బోకెలు ఇచ్చి స్వాగతం పలికారు. పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం మెదక్ చర్చిలో పాల్గొన్నారు. తదుపరి మెదక్ చర్చి నుండి కొల్చారం గురుకుల పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థులతో భోజనం చేశారు. ఏమిటంటే మత మార్పు అయ్యా బైబుల్ మతలు మారబడాలి, మనుషులు మారుతుంది, ప్రజలు మారుతుంది, జీవితాలను మారుతుంది. ఆ మార్పు నీకు నాకు అంగీకారమైతే దేవుడికి వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. ఎంతమంది మారాలని కోరుకుంటున్నారు? అనర్గళంగా బోధించుకుంటున్నారు, అనుసరించడానికి వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి ప్రభు అంటున్నారు, బోధించేవాడు కాదు, వినేవాడు కాదు, నా మాటలు విని విని ఊరుకోకండి. ఆ విశ్వాసం జీవుల్లో కనబడాలి. నా మాటలు వినండి, వాటిని అనుసరించడానికి తెలియదు కానీ ఒకసారి లేచి నిలబడదాం. సాధనగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తగిన జాగ్రత్తలతో వారిని మస్మేళనం చేస్తామని అనుకుంటున్నాం. మరి యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, నేను ఎప్పుడు వస్తున్నాడు అపవాదిని విజృంభించినప్పుడు నేను వస్తానన్నాడు. ఈ అంత దినాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం, ఎక్కడ చూసిన పాలన, హోమాలు, అత్యాచారం, మరి సిద్ధపడదామా లేదా ఉన్నది. ఆయన ఎలా వస్తాడంటే శ్రీ మొదటిసారి బాధ చేసుకున్న వారిని తిట్టలేదు. సిలువలో ఉండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించమన్నాడు. కానీ రెండవసారి వచ్చేది ఆయన క్షమించే దేవుడికి రావట్లేదు, తీర్పు తీర్చే ఒక జడ్జి. నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరు తలలో వచ్చిన ప్రార్థన పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ సందర్భంలో రెండవ రాకడకు మేము సిద్ధపడుతున్నాం. క్రిస్మస్ మాకు మా ప్రభావ మరి యథావిధిగా జరిగింది, కానీ మీ రెండవ రాకడ సత్యం. అప్పుడు ఈ లోకంలో నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారందరి పక్షాన, విశ్వాసుల పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేచిలోబడి ఉంటుండగా అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పుకొచ్చు సర్వశక్తి గల దేవుని ఎదుట మన విశ్వాసాన్ని స్థిరపరుచుకుందాం. దయచేసి అందరూ వేసుకోబడదాం. పరలోక భూలోకముల సృష్టికర్తయకు సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టులకు మృతులకు తీర్పు తీర్చడానికి ఒక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతా కూడా కూర్చోవచ్చునిగా మనం చేస్తూ ఉన్నాను. భక్తులందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీ General Secretary, overseeing organization Contested Western Assembly and discussions. The works infused Samskar Bharati, a poet and writer of conservative poetry, Bengali and English, has touched the hearts of many. His works కెచ్చదులు పండుగ వాతావరణానికి కారణం మీరే. మరి మీరు ప్రజల్లో ఉంచున్నటువంటి ప్రభువా, మరి సమీపంగా చేసినందుకు వందనాలు. వారితో పాటు చేసినటువంటి మా ప్రభువా, మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొరకులు, ఆఫీసర్స్ అంతా, రాజకీయ మా ప్రభువా, మరి నాయకుల కొరకు, నాయకురాల కొరకులు, ప్రజాప్రభుత్వ మంత్రుల కొరకు మీరు ఆశీర్వదించండి. మా ప్రభువా, వారి యొక్క పాలనలో ఈ రాష్ట్రం వారి నాయకత్వం దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ మెదక్ మహాదేవాలయం వరకు వారు చేసిన ప్రభుత్వ గవర్నర్ గారికి వచ్చిన వారు Good afternoon. On the dais, the Honorable MP and the Honorable MLA, Principal Secretary to the Governor and Urban Development, Secretary Social Welfare and other dignitaries on the dais. It's been a great afternoon meeting you all and interacting with you all. Very nice questions. I hope I have been able to answer them. And when I came to this school, I was quite impressed at the very beginning only. Such smart girls welcomed me in a very smart way. And your school band is also very, very good. And while I was sitting on this stage, the Principal Secretary told me that many girls have, scaled mountains and done very well from this school. So this tradition you have to keep up. If you can climb mountains, there's nothing more difficult. Because in life also you'll have to climb so many mountains and become the top person. And I'm happy to know the government is running schools like this, of this standard. All girls are well dressed, well spoken, not nervous to ask questions. As the MP was saying, you must ask questions and you must also find the answers. And
As one young student was asking me, problems, never look for problems, only look for solutions. Instead of being a problem finder, be a solution giver. That is the whole idea. And study well. And this school offers a lot of games. You must also play well. A healthy mind and a healthy body. That is what the nation is looking for. And you are the future of Telangana and future of the country. What dreams you see today will be the reality of tomorrow. So dream hard. You must dream, you must have dreams. And you must try to fulfill them. Only having dreams and going to sleep is not the answer. You will have dreams, and on your part, you will have to try and fulfill them. And this type of schools for girls, I believe, are one of the best things that is happening. Because young girls have to find their own self in the long journey of life. Life is a journey. You have to find yourself, you have to find the path where you want to go. You will become engineers, you will become doctors, you will become everything you want to be. But after becoming a doctor, you also have to become a good person, a good citizen of India, a good Bharatiya Nagarik. And then this nation can become strong. This nation can only become strong when you become strong. This nation can only get success when you get success. And especially young girls, especially girls. Girls are half the society. Half of our future is girls, young girls. So when you do well, the nation will do well. Your state, Telangana, will do well. Your village will do well. And your homes will do well. So I wish you all the best. Study hard, work hard, play hard, dream hard, and become achievers. And it's great that I have been able to visit this school, and I thank the school administration for being here and calling you all to interact with me and to see you all, and lovely performance, cultural performance I could see. Lovely dance, classical Indian dance, lambada dance, English dance. So very nice. All around a lovely band, lovely NCC. So you have a very school that is very active. It is not a school that is not active. So you also have to be active. Because solutions lie in action, not in only thinking. No solution can be, I won't do anything. Problems will not go away by saying, I will not do anything. When you do something, then problems will become too small. Even big things will look small when you do something, when you do action. And when you don't do action, when you only think about problems, then what happens? Problem looks like a mountain. So I wish you all the very best, a very bright future. Jai Hind, Jai Bharat.